పండగ వచ్చిందంటే ఎవరి స్కిట్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటాం ఇప్పుడు వాళ్ళ స్కిట్టే రావాలి. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అండ్ టీమ్. హలో హలో సుధీర్ గారండి. నేను పడతాను. ఎవరు? రాజమండ్రి స్కూల్లో మన ఇద్దరం 10th క్లాస్ వరకు చదువుకున్నాం, గుర్తుందా? హే రామ్ ప్రసాద్, చాలా రోజుల తర్వాత. ఈ సంవత్సరం పండగ రాజమండ్రి వస్తున్నావా? ఈ సంవత్సరం కూడా వస్తా. వచ్చినప్పుడు స్కూల్ డ్రెస్ వేసుకుంటారా, నీకు సర్ప్రైజ్. ఆ రాజమండ్రి ఆ బీచ్ చివరన చెరువు ఉంది కదా, అక్కడ కలుద్దాం. యా పక్కా. ఓకే. दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. రామ్ ప్రసాద్ రామ్ ప్రసాదే. మరి చెరువు దగ్గర కలుద్దాన్నారు, ఇక్కడ చెరువు లేదేంటి? అంటే మధ్య వర్షాలు పడి చెరువు ఎండిపోయిందట. ఖచ్చితంగా రామ్ ప్రసాద్. నువ్వు సుధీరేనా? కమాన్ రామ్ ప్రసాద్, నేను సుధీర్ని. ఏ సుజాత. సుజాత ఎక్కడ? పక్క సుధీర్, పక్క నువ్వు సుధీర్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడే ఎక్కడ ఉంటున్నావు? నేను లండన్ లో సెటిల్ అయ్యాను. నువ్వు? నేను యుఎస్ లో ఉంటున్నాను అనమాట. యుఎస్ లో ఏం చేస్తున్నావు? పార్ట్నర్షిప్ లో బిజినెస్ చేస్తున్నాను, మొత్తం మునిగిపోయాను. ఏం చేసావు? పార్ట్నర్షిప్ లో షిప్ కొన్నా, అది మునిగిపోయింది, నేను మునిగిపోయినట్టేగా. నువ్వేం చేస్తున్నావు? నేను పార్ట్ టైం ఆటో వేస్తున్నాను. ఆటోనా? లండన్ లో ఆటోలు ఉండవు కదా. అందుకే నేను వెళ్ళాను. అలా అలా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది అంటే నేను తీసుకున్న కారే ఒక టైర్ తీసా, 3 టైర్లు వెళ్ళిపోతున్నాను, ఆటో అనుకుంటున్నాను. మన చిన్నప్పుడు స్కూల్లో సత్యనారాయణ మాస్టర్ ఉన్నారు, గుర్తుందా? అవునవును, సత్యనారాయణ మాస్టర్. సో వెళ్ళి కనిపించి అతను డ్రెస్సెస్ తీసుకుందాం రమ్మని చెప్పా. దానికి స్కూల్ డ్రెస్ కి సంబంధం ఏంటి? ఆయన మామూలుగా ఏమైనా గుర్తుపట్టట్లేదట. స్కూల్ డ్రెస్ ఉంటే ఏం చెప్తే గుర్తు వస్తుందట అతనికి. పద అతనికి వెళ్దాం. మాస్టర్ మాస్టర్ గుర్తుపట్టారు. ఎవరు మీరా? ఏంటో సార్ గుర్తుడు, ఏం చేద్దాం? నువ్వే కదా చెప్పావు స్కూల్ డ్రెస్ వెళ్ళి స్కూల్ పిల్లలు యాక్ట్ చేస్తే వస్తారని చెప్పాను, గుర్తొస్తుందని. మాట్లాడండి, నేను సుధీర్నండి. నేనే రామ్ ప్రసాద్ అండి. లోపలికి ఎరా బాగున్నారా? బాగున్నాను. హోంవర్క్ చేశారా? హోంవర్క్ కుక్క నాకేసింది సార్. ఏమనాకింది? కుక్క నాకింది. మరి నీదిరా? పిల్లి తినేసాను సార్. అరే మీరు చిన్నపిల్లలే స్టూడెంట్సే కదా, గడ్డ మీద చూపించారా? అంటే మొక్కున్నాను సార్. నేను మొక్కున్నాను సార్. ఏమని మొక్కున్నారు? ఆడి పెరగలని నేను మొక్కున్నా. ఆడి పరంగా నేను మొక్కున్నాను సార్. పని చేద్దాం, మనం చిన్నపిల్లం కాదు పెద్దోళ్ళని చెప్పి గతం కూర్చేద్దాం రా. మాస్టర్ అండి, మేము చిన్నపిల్లం కాదు సార్, పెద్దోళ్ళం. ఎలాగా? పెద్దోడే సార్ నేను. ఎలా అంటే ఏం చెప్తాం? అది చెప్పాలా? సార్ సుధీర్ని నేను. అంటే చిన్నప్పుడు 8th క్లాస్ చదువుతున్నప్పుడు గోడ దూకి వెళ్ళిపోయారు కదా. గోడ దూకింది నువ్వా? నేనే. నువ్వా గోడ దూకింది? పక్క క్లాస్కి వెళ్ళి వస్తున్నాం, చిన్నపిల్లలకి ఏదో డౌట్లు ఉన్నాయని చెప్పేసి వెళ్ళండి సార్. ఆడికేంట్రా పిచ్చి ముదిరేసింది? మామూలు కొట్టట్లేదు. కొంచెం పారిపోదామా? మొత్తం తలుపులన్నీ కూడా బోల్ట్లు వేస్తారా. కూర్చో. ఆకాశం అమ్మాయి అంటే నీలా ఉంటుందే, అల్లరి చేస్తే నాలా ఉంటుందే. ఏంటి? టీ. ఓకే, మీరు కూడా. ఆడ తాగలేండి, అది కూడా నేను తాగుతా. అది కాదు, వెళ్ళిపోతున్నది ఇలా వచ్చి అలాగా ఏం అర్థం కావట్లే. అరే నాకు నేను ఒక పదం చెప్తాను, దానికి నువ్వు వ్యతిరేక పదం చెప్పాలి. సూపర్ సార్. ఏంటా పదం? వ్యతిరేక పదం. సుధీర్ సార్ 5వ ఎక్కం చెప్పు. 5వ ఎక్కం. మళ్ళీ చెప్పు. 5వ ఎక్కం. సరే సింపుల్ క్వశ్చన్ ఇంకోటి, అంతరిక్షంలో ఏముంటాయి? 3 సాంగ్లు 2 ఫైట్లు సార్. నిన్న చూసే సినిమా అదిరిపోయింది. రాంప్రసాద్, నిద్రపోయేటప్పుడు కళ్ళు మాత్రమే ఎందుకు మోస్తాము? ముక్కు మూసుకుంటే చచ్చిపోతాం కదా సార్. ఆగస్టు 15వ తారీఖు స్వాతంత్రం రాకపోతే ఏం జరిగేది? తెల్లోళ్ళు కూడా ఇక్కడే ఉండేవారు, ఆ అమ్మాయిలు ఇక్కడ ఉంటారు కాబట్టి అందరం కలిసిమెలిసి ఉంటాం. ఎందుకు? ఈ మాస్టర్ ఒకడు టైంకి టాబ్లెట్ వేసుకోండి. ఇదిగోండి టాబ్లెట్ వేసుకోండి.
మిమ్మది నీకు అవసరం నా కూతురు గురించి? మేడం మీరు కూడా టాబ్లెట్ వేసుకోండి. ఏంటి దీనికి పిచ్చా? ఏంటి దీనికి పిచ్చా? నాకు పిచ్చా, అలా కాదు. నాకు పిచ్చా. లేదు ఇప్పుడు ఎక్కడ ఎంత టైం పడుతుంది? ఈయన 2 గంటలు పట్టుద్ది. ఇదే మంచిది తప్పో. రోజా గారు మామూలుగానే ఆర్పీకి కొంచెం కిరాక్, దీంట్లో టీచరు, దాంట్లో క్రాక్ అయిన టీచర్. మాకైతే ఫుల్ ఫన్, ఎంజాయ్ చేసాం. మీకున్న అనుభవం తోటి మీకున్న ఎక్స్పీరియన్స్ తోటి బాగా చేశారు. సో ఇంతమంది కుటుంబ సభ్యులు అందరూ కలిసి వచ్చారు కాబట్టి 2 టీములుగా విడిపోయి అంత్యాక్షరి ఆడదాం. బాబు గారు ఒక టీం, నేను ఒక టీం. సూపర్, రండి కమాన్. సో అందరూ కరెక్ట్ పొజిషన్ లో ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఒక వర్డ్ ఇస్తారు, ఆ వర్డ్ కి 2 టీముల వాళ్ళు అదే వర్డ్ కి పాట పాడతారు. ఎవరు ఎక్కువ పాటలు పాడగలుగుతారు ఆ వర్డ్ తో అనేది అసలు టాస్క్. సో ఫస్ట్ సాంగ్ మీరే పాడాలి. మల్లెపూ. మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోనా కుదరవు. మల్లెపూలు మీకు కూడా. మళ్ళీ మళ్ళీ హైని హైలి రాని హైని హైలి రాని హైలి 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 ఓకే భయ అడ్డం పడిందేదో, భయ అడ్డం పడిందేదో. అందరూ మల్లెపూ ఎక్కడ ఉంది సార్? ఓకే సార్, నేను పదం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. జాబిల్లి. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై జాబిల్లిలో జాబిలమ్మాయి నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. హంగాది హాయనే హంగాది హాయనే హంగాది హాయనే రాదే హాయనే. జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా వయారి వాళ్ళ కళ్ళలో నా తరాలు వేళ. జాబిలి. జాబిల్లి రావే వెండి జాబిల్లి నీతోనే ఉంటానమ్మా జాబిల్లి. సార్ విల్ బి మీ మారింది స్వాపారి లిస్మరి భాగం రాసి బలపరిసి. సార్ మీ వర్డ్ ముత్యం. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా ఊర్వశిలా ఇటు రావే వయారే. ముత్యం మల్లె మెరిసిపోయే మల్లె మొక్క ముట్టుకుంటే ముడుచుకుంటావు అంత సిగ్గా. సింబ్రం పరగర బింజం దసరం పంబ్రం సిపరగ పం 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 పం. ఈసారి మార్చేద్దాం రౌండ్. ఇప్పుడు మీరు అవతల టీమ్ లో ఒక వ్యక్తిని చూపిస్తాం, ఆ వ్యక్తిని ఉద్దేశించి ఏ పాటన పాడొచ్చు. గెటప్ సీను. వారేవా ఏమి ఫేసు అచ్చా హీరోలా ఉంది బాసు వచ్చింది సినిమా ఛాన్సు ఇంకా వేసేయి మరో డోసు చెక్కి ఆడియన్స్ రెచ్చిపోవాలి సూపర్. ఇప్పుడు మీ టీం మా సుడిగాలి సుధీర్. అదిగో తెల్ల చీర తెల్ల చీర కట్టుకో మల్లె పూలు పెట్టుకో తెల్లారి నా పేరు వర్ణించుకో. ఎందుకు ఇదే సుధాకర్. చూడు పిన్నమ్మ పాడు పిల్లాడు పైన పైన పడతనంటాడు. రామ్ ప్రసాద్. అంతన్నాడెంతన్నాడు గంగరాజు నట్టింట్లో ముంచేశాడే గంగరాజు గంగరాజు మంచిరాజు
ఓకే థ్యాంక్ యూ సో మచ్. సూపర్ గా ఆడారు అండ్ సూపర్ గా పాటలు పాడారు. కొత్త కొత్త పాటలు విన్నాం మనం వేరే భాషల్లోవి. అంతకంటే ఇంత డాన్సులు చూసాం. చాలా అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ.